నేను నాన్ వెజ్‌ని ఎంతవరకు ఫాలో అయ్యేదాన్ని. ఆయన ఏ వీడియో చెప్పినా తీక్షణంగా వినేదాన్ని. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ పైన ఆయనంత బెటర్‌గా ఎవరు ఫైట్ చేయలే. ఏదో చాలా మంచి చేస్తున్నాడు. అక్కడక్కడ బూతులు వాడుతున్నాడు. సరేలే ఆయన ఊత పదాలేమో మనకెందుకులే. మంచి ఎప్పుడు ఘాటుగా చెప్తేనే జనాలు స్పందిస్తారు. అందుకనే ఈ వే ఆయన ఎంచుకున్నాడేమో. పోనీలే మంచి చేస్తున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అయితే నిన్న మొన్న జరిగిన వివాదంలో ఈయన మాట్లాడిన మాటలు శివాజీని కొడుకని తిట్టాడు కదా! అంటే ఆయన వాళ్ళ కొడుకైతే మరి ఆమె ఏమైంది? ఇప్పుడు అమ్మాయిల్ని గౌరవించండి అని చెప్పే విధానము నువ్వు గౌరవించి చూపించాలి ఫస్ట్. అయితే ఆమెని అలా ఆ పదంతో తిడుతూ వాళ్ళ అమ్మని తిడుతూ నువ్వు ఆ వర్డ్ యూజ్ చేసావు కదా! మరి నీకేం సంస్కారం ఉన్నట్టు? నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే హిందూ దేవాలయాల మీద బూత్ బొమ్మలు ఉన్నాయంట. బాబు ఈ సోషల్ మీడియాలు, ఫోన్లు, టీవీలు, రేడియో, న్యూస్ పేపర్ ఇవి ఏవి రాకముందు జనాలకి దేనిపైన కూడా ఒక అవగాహన లేదు. అప్పుడు జనాలు ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళడం అనేది డైలీ పనుల్లో ఒక పనిగా పెట్టుకున్నారు. అంటే ప్రతిరోజు గుడికి వెళ్ళాలి అని. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెలియజేయాలి? గుడుల నుంచే తెలియజేయాలి. సో ఆ గుడుల్ని అలా నిర్మించారు. అర్థమవుతుందా? అప్పట్లో ఉన్న కట్టడాలు ఎప్పట్లో జరగలేదు. అన్ని వేల సంవత్సరాలైనా అంత గట్టిగా ఉన్నాయి చూడు. ఆ కన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ రావు. గుడిలో ఉండే ప్రశాంతత కానీ అది ఇక్కడ రాదు. ఆ కట్టడాలు ఆ విధంగా ఉంటాయి. ఆ గుళ్ళో కట్టడాలు కానీ ఆ బొమ్మలకి అంటే ఇప్పుడు పురుషార్థాల గురించి తెలిస్తే నిజంగా నువ్వు ఈ మాట మాట్లాడు. ఫస్ట్ హిందువుల గురించి తెలుసుకో. అర్థమవుతుందా? ఇంకో సెకండ్ ఏంటి సీతా ద్రౌపది మీద రేపులు జరిగాయా? ఒక పాయింట్ అసలు ఎంత కఠినంగా చెప్పారంటే ఏంటది సీత ద్రౌపది ఏ టీ షర్ట్స్ వేసుకున్నారు, వాళ్ళ చీరలే కట్టారు కదా, వాళ్ళ మీద కూడా రేపులు జరిగాయా అని. ఎక్కడ జరిగాయి? నువ్వు ప్రూఫ్ చేసావా? సీతని కనీసం తాకకుండా రావణుడు తీసుకెళ్తాడు. కాలు కింద ఉన్న మట్టితో సహా ఆమెను తీసుకెళ్తాడు. మట్టిని టచ్ చేస్తాడు. ఆమె తాకిన భూమిని కూడా టచ్ చేయడు. చాలా దూరంలో మట్టితో సహా సీతను తీసుకెళ్తాడు. తాకను కూడా తాకడు. అర్థమవుతుందా? రామాయణం గురించి ఫస్ట్ చదువు. ద్రౌపదిని ఏదో చేశారంటున్నావు కదా, అది అసలు తప్పు. ఎందుకనంటే అక్కడ చీరలు లాగడం వరకే. ఆ తర్వాత కృష్ణుడు దాన్ని ఆపడం, అక్కడ నుంచి అది మిగతా స్టోరీ ఉంటుంది అనమాట. అది దాన్ని ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి. అర్థమవుతుందా? ఇంకొకటి గరికపాటిని కోసేస్తావా? అసలు నీ తండ్రి అంతటి వాడు గురువుగారు మీ సామాన్లు మీకు అంత మీ ఇచ్చి నీ నత్తి మాటలు నాకు రానేరావు, మీకంత ఫీలింగ్స్ వచ్చేస్తుంటే నీవు కోసేస్తా అని అన్నావు కదా. మరి అదే ఫీలింగ్స్ నీ బాబుకి వస్తే కదా నువ్వు పుట్టావు. అంత ఇంగిత జ్ఞానం లేదా? తండ్రి అంత వయసున్నోడిని పట్టుకొని అది కోసేస్తా ఇది కోసేస్తా. ఓకే, ఆయన ఏదైనా రాంగ్గా కన్వే అయ్యిందనుకో, అక్కడ ఒక వర్డ్ దొరిలిందనుకో, అప్పుడు గురువుగారండి అలా కాదండి లేదంటే సంస్కారవంతంగా మాట్లాడలేవా? మాట్లాడే విధానమేనా అది? ఇంకొకటి హిందూ మతంలో స్వతంత్రం లేదా? ఓన్లీ క్రిస్టియన్స్కే స్వతంత్రం. అసలు ఏ బైబిల్లో రాశారు స్వతంత్రం అంటే ఇప్పుకు తిరగాలి అని చెప్పేసి? ఎక్కడైనా విన్నావా నువ్వు? ఏ మతం కూడా ఒక మనిషిని చెడిపోండి అని చెప్పదు. మంచిగా ఉండండి, బాగుపడండి అని చెప్తుంది. ఏ మతం కూడా ఒకరి గురించి చెడ్డగా మాట్లాడదు. గుర్తుపెట్టుకో. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి? బట్టల గురించి అక్కడ మాట్లాడు. శివాజీతో నీకు నచ్చలేదా? శివాజీ దగ్గర మాట్లాడు. అంతేగాని ఎక్కడ ఇష్యూ ఎక్కడికి లాక్కొని వెళ్ళిపోతున్నావు నువ్వు? ఎందుకు అవసరం? ఆ ప్రతి మ్యాటర్కి కూడా హిందూ దేవతల్ని ఎందుకు రెచ్చగొడతావు నువ్వు? నాకు అర్థమవ్వదు. రిలీజియన్ ఎందుకు మెన్షన్ చేస్తున్నావు? అది కరెక్టేనా? ఇంకోటి ఏంటంటే గాలి తగలాలి. ఏ ఎంబీబీఎస్ చదివి నువ్వు గాలి తగలాలని అని అంటున్నావు? నిజంగా నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో గాలి తగలాలి అమ్మాయిలకి, లేకపోతే చెడిపోతాయా? అయితే అలాంటప్పుడు గైనకాలజిస్టులు ఉంటారు కదా, డాక్టర్స్ చదివిన వాళ్ళు, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్, డెర్మటాలజిస్ట్ కానివ్వు, స్కిన్కి సంబంధించిన వాళ్ళు, గైనకాలజిస్ట్, వీటన్నిటికి సంబంధించిన వాళ్ళు కూడా ఫుల్ ఫేస్డ్గా డ్రెస్ వేసుకొని డ్రెస్ మీద డాక్టర్ కోట్ కూడా వేసుకుని వస్తున్నారు. నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే వాళ్ళు కూడా చిన్న బికినీ వేసుకొని వచ్చి ఆపరేషన్ చేయాలి కదా. డాక్టర్, టీచర్, లాయర్, ఇంకా ఏవో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా. అన్ని ప్రొఫెషన్స్ కూడా నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే గాలి ఆడాలని చెప్పేసి బికినీలే యూనిఫామ్లు అవుతాయి కదా. అన్ని యూనిఫామ్లకు బికినీనే ఉంటాయి కదా. ఎందుకు ప్రతి యూనిఫామ్ కూడా ఫుల్గా కప్పుకొని ఉంది? ఒక్క యూనిఫామ్ కూడా నువ్వు అన్నట్టు అర్ధనగ్నంగా ఎందుకు లేదు? భారతీయ సంస్కృతి అంటే ఏంటో నీకు తెలుసా? భరతమాత ఆనంగానే చీర కట్టిన ఫిగరు గుర్తుందా నీకు? అన్నీ గుర్తుండే మాట్లాడుతున్నావా? దేశాలు తిరిగి అన్నిటినీ మర్చిపోయి వచ్చావా? ఫస్ట్ సెన్స్ ఉండి మాట్లాడు. ఏదన్నా మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడు. ప్రతి పాయింట్కి ఆన్సర్ తెలిస్తేనే మాట్లాడగలవు. అర్థమవుతుందా? ఏదో ఒకటి అనేస్తా, బూతులు మాట్లాడేస్తా అంటే నడవదు ఇక్కడ.
కన్వే చేయగల విధానం రావాలి. అంటే చెప్పే విషయం కరెక్ట్ అయినా కన్వే చేసిన విధానం రావాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చెప్పారనుకో, తప్పుడు మాటలు దొరికాయి కాబట్టి చెప్పింది రైట్ అయినా కూడా తప్పు అయిపోయింది. అది మనం అర్థం చేసుకొని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. ఒకటి నేను ఇండియా రాను రాను కాదు రాలేను. అర్థమవుతుందా? రానివ్వరు. వర్డ్స్ తెలుసుకొని మాట్లాడు. రాగలుగుతావా? ఏ మొహం పెట్టుకుని వస్తావు? హిందూ దేవతల్ని, హిందువుల్ని, భరతమాతని అందరినీ తిట్టిన నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి ఎలా బ్రతకగలుగుతావు? అది నువ్వు రాను నత్తి భాష. నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమో. నీకు అన్ని తిని బ్రెయిన్ పోయింది. తెలుసుకొని మాట్లాడా. ఈసారి కరెక్ట్గా కన్వే చేయి.